లక్షల్లో సంపాదించడం ఈ రోజుల్లో సాధ్యమా? అవును, ఇట్స్ పాసిబుల్. ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు, రిస్క్ లేదు. ఇది డబ్ల్యూ కామర్స్. ఇక్కడికైతే మరి బల్మూరు వెంకట వచ్చారా, అడిగి తెలుసుకుందాము. సార్, ఆఫీసర్స్ తో మాట్లాడారా సార్? ఏంటి అసలు కండిషన్? ఉన్న దాంట్లో ఫైర్ రావడం వలన, సెల్లర్ రావడం వలన ఫర్నిచర్ షాప్ అనే మనకి ఫోమ్, స్పంజ్ అని అవన్నీ ఉంటాయి కాబట్టి ఫైర్ ర్యాపిడ్గా ఒకటేసారి వచ్చింది. అప్పటికి కూడా బిల్డింగ్ పైన మంట వెళ్ళకుండా మొత్తం కూడా ఫైర్ బ్రిగేడ్ ఇమీడియట్గా అలర్ట్ అయ్యి దాన్ని కంట్రోల్ చేసింది. కానీ సెకండ్ సెల్లార్లో ఉన్న ఫైర్ని హోల్ చేస్తే మళ్ళీ ఇంకా ఫైర్ ఆక్సిజన్ వస్తే ఎక్కువ అవుతున్న ఉద్దేశంతో వాటర్ పెట్టి దాన్ని కంట్రోల్లోకి తెచ్చే ప్రయత్నం చేస్తారు. లోపల 5 to 6 మెంబర్స్ ఉన్నారు. 2 చిన్నపిల్లలు, మహిళ, 2 పురుషులు ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు కూడా సురక్షితంగా ప్రాణాలతోటి బయటికి రావాలని చెప్పి ఆ దేవుని ప్రార్థిస్తున్నాం. అండ్ ఆల్ ద డిపార్ట్మెంట్స్ ఆర్ డూయింగ్, దే ఆర్ వర్కింగ్ హార్డ్ టు రెస్క్యూ. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా రావాలి. దాని తర్వాత తదుపరి ఎందుకు వచ్చింది, ఏమొచ్చిందని దాని తర్వాత ఎంక్వైరీ చేసి యాక్షన్ విల్ బి టేకెన్ అకార్డింగ్లీ. ఎందుకంటే కింద డంపింగ్ చేయడానికి కూడా పర్మిషన్ లేదు అని తెలుస్తుంది సార్. ఇలాంటి వాటిపైన మరి ప్రభుత్వం ఏమైనా దృష్టి సారించే? 100% ప్రభుత్వం ప్రతి ఇన్సిడెంట్ పైన రియాక్ట్ అవుతూ ముఖ్యమంత్రి గారు అనేక రిఫార్మ్స్ కూడా తీసుకొని వచ్చారు గుల్జార్ హౌస్ ఇన్సిడెంట్ తర్వాత. అయినప్పటికీ కూడా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఇది ఎప్పటికెళ్ళో ఉన్న షాప్స్, పాత బిల్డింగ్స్, యాజ్ అ సోషల్ రెస్పాన్సిబిలిటీ మనం కూడా కొన్ని నియమాలు పాటించాలి. పాటించకపోగా రాత్రి తీసుకొని తెచ్చి డంప్ చేస్తే ప్రభుత్వం కానీ అధికారులకు కానీ వాళ్ళకి ఏం తెలుస్తుంది? ఇటువంటి ఇన్సిడెంట్ అయినప్పుడే ఇటువంటి విషయాలు బయటకు వస్తాయి. బట్ 100% గవర్నమెంట్ ఇన్సిడెంట్ని మరి తీసుకొని మరొకసారి ఈ రకంగా కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మరొక కొత్త టాస్క్ ఫోర్స్ టీమ్ని ఎప్పటికప్పుడు ఫైర్ బ్రిగేడ్లో పెట్టే విధంగా ఇటువంటి ఇన్సిడెంట్ కాకుండా కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కానీ యాజ్ ఆఫ్ నౌ వితౌట్ ఏ క్యాజువల్ జరగకుండా లోపల ఉన్న వాళ్ళు సురక్షితంగా తీసుకురానికి ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ ట్రయింగ్. ఇంకా ఇప్పటికి దాదాపు 8 hours అవుతుంది సార్. ఇంకా ఎంత టైం పట్టే అవకాశం ఉంది మేడం? ఇంకో 2-3 hours పడుతుందేమో. ఎందుకంటే అది స్పంజ్ అయ్యేసరికి ఆ పొగ అనేది ఆగట్లేదు. ఇప్పుడు స్పంజ్ మనకు కూడా తెలుసు, పరుపులు అవన్నీ కాలితే పొగ ఆగని కొద్దిగా సమయం పడుతుంది. సో వాళ్ళు కూడా అప్పటికి పొగలో నిల్చోనికి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళు కూడా 100% ట్రై చేసి ఎఫర్ట్స్ పెడుతుండ్రు. ఇంకో 1-2 hours సిచ్యువేషన్ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి భావిస్తున్నాం. మీరు స్టోర్ క్రియేట్ చేసి లింక్ లేదా క్యూఆర్ ని షేర్ చేస్తారు. కస్టమర్ ఆర్డర్ ప్లేస్ చేస్తారు. డెలివరీ, రిటర్న్స్, రిఫండ్స్ అన్ని ప్లాట్ఫామ్ హ్యాండిల్ చేస్తుంది. ప్రభుత్వం కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా తెలియకుండా ఎప్పటికప్పుడు రాత్రికి రాత్రి డంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి ప్రమాదాలకు కారణం అవుతూ ఉన్నారు అని చెప్పేసి బల్మూరు వెంకట తెలియజేశారు. ఇంకో 1-2 గంటలలో కూడా వాళ్ళు సురక్షితంగా బయటకు వస్తారు అనే నమ్మకం అయితే ఉంది. పోలీస్ సిబ్బంది కూడా అలా సాయశక్తిలా కూడా కృషి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది. మరి ఇక్కడ ఉండి అన్ని పరిస్థితులను కూడా తను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. మనం కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికే దాదాపు 8 గంటల సమయం అయితే అయ్యింది. ఈ 8 గంటల సమయం అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఇంకా ఆ రెస్క్యూ టీం కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా అందరూ పరిశీలిస్తూనే ఉన్నారు. అంతా కూడా చూస్తున్నాం మనము. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇక్కడ మనకి రెస్క్యూ టీం వాళ్ళు అయితే ఇంకా వాళ్ళు ఆక్సిజన్ సిలిండర్స్ అవన్నీ కూడా ధరించుకొని లోపలికి వెళ్ళి కింద సెలార్లో ఏవైతే ఉన్నాయో మొత్తం ఫర్నిచర్ సెట్ అంతా కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచి తొలగించేస్తూ ఉన్నారు, కనబడుతూ ఉంది కదా. ఇదంతా తొలగించి మరి ఇంకొక గంటన్నర సమయంలో వెలికి తీసే ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. ఓ పక్క చూస్తూ ఉన్నాం ఇంకా ఫైర్ ఇంజన్ వాటర్ అయిపోయే కొద్దీ కూడా ఫైర్ ఇంజన్లను కూడా ఇంకా తెప్పిస్తూనే ఉన్నారు. ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. ఇంకా అదే కాకుండా ఇక్కడ చూస్తున్నాం కదా, పైన బ్రేకింగ్స్ జరుగుతున్నాయి. ఓ పక్క గ్లాసెస్ అన్ని కూడా, ఫర్నిచర్ అంతా కూడా తొలగిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి చూస్తూ ఉన్నాము. ఎక్కడి నుంచి అవకాశం ఉంటే బిల్డింగ్కి అక్కడి నుంచి కూడా మొత్తం తొలగిస్తూ వస్తూ ఉన్నారు. అదైతే మనం చూస్తూనే ఉన్నాము. అంతేకాకుండా మరి ఇక్కడ చేపడుతున్న చర్యలకి కుటుంబ సభ్యులు కూడా చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇన్ని గంటలు అవుతుంది, ఇంకా అసలు ఎలాంటి ఆచూకీ తెలియట్లేదు మా వాళ్ళది అని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే కూడా మరి ఇందులో ఉన్న వాళ్ళలో కూడా 2 చిన్నపిల్లలు ఉన్నారని చెప్పుకున్నాం కదా. 2 చిన్నపిల్లలతో పాటు అలాగే 4 పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ నలుగురు పెద్దవాళ్ళు ఉన్నారు. ఈ 4 పెద్దవాళ్ళలో కూడా వీళ్ళని మహమ్మద్ ఇంతియాజ్, అలాగే అగ్ని ప్రమాదానికి అంటే లోపల ఇరుక్కుపోయిన వాళ్ళు అఖిల్, ప్రణీత్, సయ్యద్ హబీబ్, ఇంకా 2 పేర్లు అయితే తెలియాల్సి ఉంది. వీళ్ళంతా కూడా
ఫర్నిచర్ తరలించే డ్రైవర్స్గా కూడా, అంటే డ్రైవర్కి సంబంధించిన వాళ్ళు అలాగే సెక్యూరిటీకి సంబంధించిన వాళ్ళ కింద ఇందులో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా తెలుస్తూ ఉంది. వీళ్ళంతా కూడా ఇక్కడే ఉంటారు కాబట్టి పిల్లలు ఉన్నారు, అంటే ఒక పెద్ద ఆవిడ కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి వాళ్ళని రక్షించడం కోసమే వీళ్ళు వెళ్ళారు అని పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కానీ పెద్ద ప్రమాదమే చోటు చేసుకుంది ఇక్కడైతే. ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు ఆజుకి ఏంటి, వాళ్ళకు ఏదైనా ప్రమాదం జరిగిందా, లేకపోతే వాళ్ళు సేఫ్గా ఉన్నారా, లేకపోతే ఎలా ఉన్నారు అనేది కూడా ఇప్పటివరకు ఇంకానైతే ఏం అప్డేట్ అయితే రావడం లేదు. కానీ అన్ని టీంలు ఇక్కడ 5 టీములు కూడా ఇక్కడ వాళ్ళ కృషి, ఇక్కడ వాళ్ళైతే ఎన్నో విధాలుగా కృషి చేస్తూనే ఉన్నారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ప్రాణాలకు తెగించి కూడా లోపలికి వెళ్తున్నారు. రెస్క్యూ టీం చూస్తూ ఉన్నాము, మొత్తం మాస్కులు ధరించేసి, ఆక్సిజన్ సిలిండర్లు ధరించేసి మొత్తం కూడా ఎక్కడికక్కడ ఎవరికి వీలైనంత వాళ్ళు అంత తొలగించేస్తున్నారు. అన్ని సిబ్బందులే కాకుండా ఇక్కడ నార్మల్ పీపుల్స్ కూడా మొత్తం ఇక్కడ నుంచి ఫర్నిచర్ని క్లియర్ చేయడానికి అందరూ సహాయపడుతున్నారు. ఎందుకంటే అందులో ఉన్నది 6 ప్రాణాలు కాబట్టి వాళ్ళందరూ కూడా సురక్షితంగా బయటపడితే చాలు అనే కోణంలో అందరూ సహాయం చేస్తున్నారు. చూస్తున్నాం కదా, ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యత వాళ్ళు చేస్తూనే ఉన్నారు. అన్నిటిని బయటికి తీసి తొలగిస్తూ ఉన్నారు. మరి ఇంకా ఎంత సమయం పడుతుంది అనేది వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. హోమ్ మేకర్ అయినా, కంటెంట్ క్రియేటర్ అయినా, కిరాణా షాప్ ఓనర్ అయినా అందరికీ సమాన అవకాశం. భారతదేశం మొత్తం మీద దాదాపు 25,000 మందికి పైగా WCommerce తో స్టోర్స్ నడుపుతున్నారు. విజిట్ www.wcommerce.store